ఇప్పుడు ఇది అద్దాలు పెడుతుంది కోయిలాగా, ఇది కూడా అద్దాలు పెడుతుంది. చలో ఈయన ఎవరయ్యా? అవుపడుతుందా? మోడీ మోడీ అదే అంటున్నాడు మరి. మోడీ ఇక ఈయన ఇప్పటి కోయిలాగా, ఇది షా కోయిలాగా, షా కోయిలాగా. ఇక దీనికి నెత్తికి ఏముండదు, ఉచిత గుండె. కాకపోతే అద్దాలు పెడతట్టుగా కోయిలాగా, అద్దాలు పెడతాయి. ఇక ఈ కోయిలాగాకు ఉచిత గుండు. సరే, అయితే ఇక ఇది షా, దీని పేరు షా. ఇక మోదీ. అయితే ఇప్పుడు ఇలా భాగవతం ఎట్లా ఉంటుంది అంటే, ఈ కోయిలాగని పండుకోమంటే పండుకుంటుంది, లెమ్మంటే లేస్తుంది, కళ్యాణం తీసేదిలే ఉంటుంది అన్నమాట. ఇక మరి వీళ్ళు చేసిన ఉద్దారకం ఏందయ్యా? ఏనాడు కూడా పేదోళ్ళ పక్షాన ఆలోచన చేసే గుణము వీళ్ళది కాదు. వీళ్ళు ఎవరి పక్షాన ఉంటారయ్యా అంటే కార్పొరేట్ శక్తుల పక్షాన ఉంటారు, కార్పొరేటు కంపెనీల పక్షాన ఉంటారు. వాళ్లకు జోలపాట వాడతారు, పేదోళ్ళను పట్టించుకోరు, పేదోళ్ళను పాతాళ లోకం దొక్కుతారు, పేదోళ్ళను అడుగు పట్టిస్తారు. పేదోళ్ళు అంటే వీళ్ళకు నచ్చదు. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది. మరి అడుగడుగున అవినీతి రాజ్యం ఎట్లా ఏలుతుంది తాత? నర్సయ్య తాత, మోడీ బాగానే చేస్తుండు కదా. మరి దేశంలో బాగానే ఇలా అన్ని రాష్ట్రాలల్లో వాళ్ళే, ఎక్కువ రాష్ట్రాలల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా తాత. నిన్న మొన్న ఢిల్లీలో కూడా వాళ్ళే మరి కుర్చీని దక్కించుకున్నారు కదా తాత. నర్సయ్య తాత, అడుగడుగున అవినీతి రాజ్యం ఎట్లా ఏలుతుంది తాత అనేది మీ గుండెను తొలుస్తున్న ప్రశ్న కావచ్చు. గా కోయిలాగలకు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు గరీబోళ్ళు పాపం, రైతులు, కూలి పని చేసుకుంటోళ్ళు, సన్నకారు చిన్నకారు రైతులు బ్యాంకులల్లా అప్పు తీసుకుంటారు. షెడ్డో పాటు అప్పు తీసుకుంటే ఇక ఈ అప్పు చల్లకుండా దీనికి 12 వంకలు పెట్టి నీకు నీ పాసు పుస్తకం ఏది, నీకు పాన్నకలేది, నీకు 1B ఏది, లొట్ట పీసు మాసిపత్రి అన్నిటి కలగూర కంపోలో తీసుకొచ్చి కట్టగట్టి ముంగడ పెడితే అప్పిస్తారు బ్యాంకులు. ఇక కార్పొరేట్ శక్తులకైతే నీ దండం పెట్టి ఇక మరి అది ఏమవుతుందో ఏం పోతుందో కానీ కార్పొరేట్ శక్తులకు ఇగో ఇట్లా కావలించుకొని బ్యాంకులు, దేశ బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ ప్రభుత్వ విధానాల చల్లకుండా ఏం చెప్పాలో ఇంకో ఇట్లా కావలించుకొని వాళ్ళకు అప్పిస్తారు. కావలించుకొని కార్పొరేట్ శక్తులకు ఈ బ్యాంకులు అప్పిస్తారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఎట్ట చేయాలి, ఇప్పుడు ఏం చెప్పుకోవాలన్నయ్యా అంటే, ఇప్పుడు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ఇచ్చిన గణాంకాలే తీసుకుందాం. నిర్మలా సీతారామన్ ఇచ్చిన గణాంకాలే తీసుకుందాము. 2024 డిసెంబర్ 31 నాటికి వీళ్ళు ఇచ్చిన గణాంకాలు. అయితే ఇప్పుడు ఇలా దీనికంటే ముందుగా మనం ఇంకో ముచ్చట చెప్పుకోవాలి. ఇప్పుడు
తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేరళ కానీ ఈ రాష్ట్రాల నుండి 2024 ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి 25% పోతే సెంట్రల్ జిఎస్టీ ద్వారా 27% పోతాయి. మళ్ళీ మనకు వచ్చే ఈ నిధులు ఎంతనయ్యా ఈ రాష్ట్రాలకు? ప్రత్యక్ష పన్నుల ద్వారా 25% నిధులు కేంద్రానికి పోతే మళ్ళీ సెంట్రల్ జిఎస్టీ ద్వారా 27% కేంద్రానికి పోవంగా ఈ 5 రాష్ట్రాలకు వచ్చే 16% నిధులు వస్తాయి. అదే మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు ఆ లైన్లో ఉన్నటికి మాత్రము బీహార్కు ఎంత 36% నిధులు పోతాయి. ఇక చూడుర్రి ఎంత తేడా ఉందో చూడుర్రి. ఇగో గిసవంటి కైలాటకంతో, గిసవంటి ఏది కక్ష సాధింపుతోటి దక్షిణాది రాష్ట్రాలు అంటే వీళ్ళకు గింత చులకనగా ఇక ఇప్పుడు ఇక ఈ బోర్డంత ఇదైదుగా. నిర్మలా సీతారామన్ ఈమె ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి. ఈమె ఇచ్చిన పార్లమెంట్లో ఈమె ఇచ్చిన గణాంకాల ప్రకారము ఇప్పుడు 2024 నాటికి 29 కంపెనీలు మొండి బకాయి కింద పడ్డాయి. 29 కంపెనీలు మొండి బకాయి కింద పడ్డాయి. ఎంతనయ్యా, ఏంది ఏం కథ తాత, ఏ పాటి పడ్డాయి అంటే ఒక్కొక్క కంపెనీ 1000 కోట్లకు పైగా, ఒక్కొక్క కంపెనీ 1000 కోట్లకు పైగా ఈ బ్యాంకులకు ఇగో ఈ మొండి బకాయిలు మంచిగా పక్కేసి పండబెట్టి కూర్చున్నాయి తమాషగా. ఇక మరి ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలకు, బడా వ్యాపారస్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు ఇక మొండి బకాయి రద్దు వీళ్ళకు. ఇది విచ్చలవిడిగా పెరిగిపోయింది ఇలా రద్దు, మొండి బకాయి రద్దు గణనీయంగా పెరిగిపోయింది వీళ్ళకు మొండి బకాయి రద్దు. ఇలా కోన అంటోలేడు. అందుకనే అప్పుడప్పుడు అంటారు చూడు కొన్ని కోజాగలు, వీళ్ళని అంతా నడిపించేది మొత్తం అనిల్ అంబానీ, అదానీ, నీరవ్ మోదీ, చోక్సీ అవి ఉన్నాయిగా కోళ్ళ, పెద్ద పెద్ద కోళ్ళాగలు, విజయ్ మాల్యా. ఇక అసోంటి వాటికి ఏది ఉండదు, ఏ పట్టింపు ఉండదు, వాటి ఇష్టమే ఇష్టపురం అనుకో రాదురి. గసవంటి కోళ్ళాగలతో సోపత్ చేసుకుంటా, పేదోళ్ళను అడుగు పట్టించుకుంటా ఇగో వీళ్ళు గిసవంటి రామసక్క నేషాలు వేస్తారు. ఏమంటే మళ్ళీ దేవుళ్ళ పేరు చెప్తారు, మతాలను రెచ్చగొడతారు, కులాల కుంపెట్లు పెడతారు. అందరూ దేవుణ్ణి కొలుస్తాం, దేవుణ్ణి కొలవనోడెవడు? ఎవరిని ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఏ రకంగా తోస్తే ఆ రకంగా పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, నైవేద్యం పెడతారు, భక్తితో కొలుస్తారు. మేమే సుఖం పూసడము, మేమే దేవుళ్ళని కొలుస్తాము, మేమే ధర్మమైన మార్గంలో నడుస్తున్నాం అంటారు. ఇదేనా ధర్మమైన మార్గం? పేదోళ్ళ నెత్తులు కొట్టి పెద్దోళ్లకు వంట వాడే బీజేపీ వాళ్ళది ఇగో ఈ రకంగా ఉంది రాజ్యాంగం. అయితే ఇక మొండి బకాయి రద్దు విచ్చలవిడిగా పెరిగిపోయింది. 2014-15 నాటికి ఎంత ఉండేనాయా అంటే 58,786 కోట్లు మాత్రమే రద్దు పెరిగింది. ఇక ఇది 2018-19 నాటికి 2,36,999
265 కోట్లకు పెరిగింది. మొండి బకాయి రద్దు. ఇక ఇప్పుడు 2024 నాటికి 1,70,270 కోట్లకు ఇగో ఈ రద్దు ఈ రకంగా పెరిగింది. ఇక మరి ఇలా ఎవరు బాగుపడుతుండయ్యా అంటే బడా బడా కంపెనీలలో బాగుపడుతురు. మొండి బకాయి రద్దు ఇగో ఈ రకంగా విచ్చల విడిగా పుట్టగొడుగులాగా వెరుక్కుంటా ఈ రకంగా పోయింది. మరి ఈడ ఇప్పుడు ఆగమైంది ఎవరు? సామాన్య జనాలే ఆగమైపోతుర్రు, సర్వనాశనం అయిపోతుర్రు. ఈ ముచ్చట లోకానికి తెగనీయకుండా మీద 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 నిపుల మీద నీళ్ళు తల్లినట్టు దేవుళ్ళ పేరుతోటి ముసుగేసుకొని ఇగో వీళ్ళు ఈ రకంగా సామాన్య జనాల సకల బాధలు పెడుతున్నారు. సంపన్నులకు వంత వాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి గిసవంటి పాలన మనకు అవసరమా? దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయని బీజేపీ వాళ్ళు ఎవరికి వంత వాడుతున్నారయ్యా అంటే సంపన్నులకు వంత వాడుతున్నారు. ఈ సామాన్య జనాలు 10వ పరకో బ్యాంకులల్లో పొదుపు చేసుకుంటే ఆ పైసలు ఈ సంపన్నులకు ఈ బ్యాంకులు ఈ సంపన్నులకు తక్కువ వడ్డీ రేటుతో ఇచ్చి లాస్ట్కి వస్తారకల్లా వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఇక అండ్లనే ఈ మోజవార్లకు ఏదో దివాలా చట్టం ఉంటుంది. ఈ కార్పొరేట్ శక్తులకు దివాలా అనే ఒక చట్టం ఉంటుంది. ఈ చట్టం పేరు మీద ఇక దీని వంక పెట్టుకొని ఏం చేయం మాకు కోట్ల వ్యాపారమే ఇక అంత కొలిక్కి రాకుండా అయింది సంసారం అని ఒకల మాటలు మాట్లాడి ఇక ఇట్లాంటి కపట బుద్ధితోటి బ్యాంకులకు రుణాలు ఎగ్గొచ్చి ఇవాళ బిందాసుగా వాళ్ళు చక్కర్లు కొడుతురు ప్రపంచ దేశాలల్లా. చేతలు బీజేపీ వాళ్ళ చేతలు గిదా సామాన్య జనాలను ఇవాళ వాళ్ళు పట్టి పీడిస్తున్నారు. సామాన్యుల కడుపుల వాళ్ళ పేగులల్లో జరిగలోనే బలిసిపోతున్నారు. బడా వ్యాపారస్తులకు ఈ రకంగా వంత వాడుతున్నారు. వీళ్ళ రుణమాఫీపై ఎందుకు నియంత్రణ లేదు అని ఇలా నేను నరసేత ప్రశ్నిస్తా ఉండు. బడా వ్యాపారస్తులు తీసుకుంటున్న రుణాల మీద ఎందుకు నియంత్రణ లేదు అనేది ఇలా నేను గట్టిగా ఇలా ఢిల్లీ ఎర్రకోట అదేటట్టుగా దిక్కులు పిక్కటిలేటట్టుగా ఇలా నేను ఇలా ప్రశ్నిస్తూ ఉంది. ఇదేనా మీ తరీకా? సామాన్యులను సర్వనాశనం చేసుకుంటా బడా వ్యాపారులకు ఇలా పెద్ద పారిశ్రామికవేత్తలకు పెద్ద కార్పొరేట్ శక్తులకు మీరు వంత మాడుతున్నారు, మద్దతు ఇస్తున్నారు. ఇదేనా? ఇప్పుడు ఈయన ఇక ఈ షాకోల్యాగా వచ్చి గుడ్డు కీపీ టప్పు అట్లనే కొనసాగించుర్రి. మీరు బీఆర్ఎస్లతోటి చీకటి ఒప్పందం చేసుకొని రాసుకొని పూసుకొని తిరుక్కుంటా మీరు రాబోయే రోజుల్లో దక్షిణాదిన మన ప్రతాపం కూడా నిలబడాలి కాబట్టి అని మళ్ళీ ఇదో కథ ముంగటేసుకుర్రు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగి పాడైపోతుంది. ఇవాళ జాతీయ భాష అని ఇవాళ త్రిభాష అని తీసుకొచ్చి ఇవాళ ప్రాంతీయ ఒక వాదాన్ని ఇవాళ ఎటనో మా భాష మా ఉమ్మనీరు లాంటి అమ్మ భాషతో మేము బతుకుతున్నాము, మమ్మల్ని బతకనిర్రి, లేనిపోని భాషలు తీసుకొచ్చి మా మీద రుద్దకూర్రి, మీరు బలి మీదకి భాషంగా కట్టకూర్రి అంటే కూడా ఇప్పుడు పునర్విభజన పేరు మీద కూడా డీలిమిటేషన్ పేరు మీద కూడా ఇప్పుడు తానే అంటే తందానా అంటుర్రు ఈ బీజేపీ వాళ్ళు. ఇక ఇలా ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అని పాపం ఆయన ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదంటే పిల్ల డేటు 21 ఇక రేపు ఈ కోయిలాగా పెద్ద మీటింగ్ పెట్టబోతుంది. ఈ మీటింగ్కు ఇక తెలంగాణకి వెళ్ళి కూడా మన పీసీసీ పెబ్బ
మహేష్ కుమార్ గౌడ్ కూడా పోతున్నాడు ఆడికి. ఇక అందరికీ రాయబారాలు పంపిండు. ఇక్కడ మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మన పంజాబ్ ముఖ్యమంత్రి కూడా పోతున్నారట. వాళ్ళకు కూడా రాయబారం అందిందట, పంపిర్రట. ఇక ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ మగోనికైతే పచ్చి పర్వే లేదు. ఎందుకంటే ఇది సగం అనలే కదా, కూటమి ప్రభుత్వం కదా. ఇక ఈ కోయిలాగా ఇప్పుడు మంచిగా తడిపట్టేసుకొని కూర్చుంది. ఏమన్నా కానీ ఏమైనా చేసుకొని మీరు గంగల కలుగురి, మీరు ఏట కలుగురి, నాకు సంబంధమే లేదు అని ఇప్పుడు తడిపట్టేసుకొని కూర్చుంది. ఎవరు? నారచంద్రయ్య. ఎక్కడో అదో ఇదో తీసుకొచ్చి మనమే రుద్దుతుర్రు. మరి మనది ఎట్లా? పుసా ఉత్తరాదిన పిల్లలుగా అన్నారు. మనకు అన్యాయం జరుగుతుంది. రేపు మనతోని అవసరం లేకుండానే వీళ్ళు దేశాన్ని ఏల్తట్టుర్రు. మరి ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ అని వీళ్ళందరూ తారాడుతుంటే ఆంధ్రప్రదేశ్ కోయిలాగా తడిబట్టేసుకొని కూర్చున్నది. ఎవరు? నారచంద్రయ్య. ఎందుకంటే మన ఆడిగిట పట్టాలన్నాయి, మోడీ కాడ మోకరిల్లాయి, దండం పెట్టాలన్నాయి. పేదలను ముంచి ఆగం చేస్తుండు మోడీ. ఈ ముచ్చట అమ్మా మోడీ కాశ ఇట్లా తువాల మీదం చేసుకొని మంచిగా పూజలు చేస్తుండగా రామసకదనంగా. వాహ్, ఎంత మంచిగా ధ్యానం చేస్తుండో. లోపలి కథలే గియ్యి చూసినగా ఇప్పటిదాకా బ్యాంకుల కథలు. కేంద్ర ప్రభుత్వం విధానం ఏ రకంగా ఉంది, దానికి మరి దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రకంగా ఉంది అనేది మనకు అర్థమైపోయింది. ఇగో గిసమంటి కథలు నడుస్తున్నాయి ఈ దేశంలో. ఇక ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అని పాపము ఈయన స్టాలిన్ పెట్టి ఎటనైనా చేసి మన భాషను మనము దక్కించుకోవాలి. మన భాష మీద అన్యాయం జరుగుతుంది, మన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాదిని పగబట్టిడు బీజేపీ వాళ్ళు, ఎట్ట చేద్దాం ఏం కథ అంటే నారచంద్రయ్య తడిబట్ట వేసుకొని మోడీకి వంత పాడుతుండు. ఇగో ఈ కథ నడుస్తుంది. ఇక ఆనాడు ఎన్టీఆర్ కడుపు సరగకుండా ఆయన సచ్చి సరగానుండు, ఆయన బొంద మీద పూలు మొలవ. అప్పుడు ఎప్పుడు ఆయన కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా గిసవంటి కథలు గిసవంటి వ్యవహారాలు నడిస్తే కూడా ఆయన కూడా లేదు ప్రాంతీయ రాష్ట్రాలకు స్వతంత్రమైన హక్కు ఉండాలి, స్వతంత్రమైన మనుగడకు వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి అని ఆయన ఫెడరల్ వ్యవస్థను గౌరవించిండు. మరి ఎక్కడ పోయింది ఆయన పార్టీని గుంజుకొని